Hi dear students, good morning everyone. I am Varalakshmi, lecturer in chemistry in Vidya Vikas Junior College. మీరందరూ 10th నుంచి ఇంటర్కి వచ్చారు. ఇంటర్మీడియట్ అనేది 2 years అవుతేనే మనకు కంప్లీట్ అవుతుంది. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది. ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి కలిపి మనకి టోటల్గా 1000 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఇయర్ 500 మార్క్స్ అండ్ సెకండ్ ఇయర్ 500 మార్క్స్. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి గ్రూపు ఎంపీసీ గ్రూప్ ఆర్ బైపీసీ గ్రూప్, సిఈసి ఏమైనా గ్రూప్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి టోటల్గా 1000 మార్క్స్ ఉంటాయండి. ఈ 1000 మార్క్స్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ గ్రూప్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ ఇయర్ వచ్చేసప్పటికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ 470 మార్క్స్ ఉంటాయి. అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్లో కూడా 470 మార్క్స్ ఉంటాయి. ఎంపీసీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఎంపీసీ గ్రూప్ మీరు చదవాలంటే ఈ ఎంపీసీ గ్రూప్కి ఫస్ట్ ఇయర్ 470 మార్క్స్కి మీరు పేపర్ రాయాలి, సెకండ్ ఇయర్ కూడా 470 మార్క్స్కి మీరు పేపర్ రాయాలి. ఈ 470 940 మార్క్స్ అవుతాయండి. కానీ టోటల్గా మనం అబ్జర్వ్ చేస్తే 1000 మార్క్స్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ 60 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ 470 ఫస్ట్ ఇయర్ థియరీ, అలాగే 470 సెకండ్ ఇయర్ కూడా థియరీ. రిమైనింగ్ 60 మార్క్స్ మనకి ప్రాక్టికల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, రిమైనింగ్ 60 మార్క్స్ ప్రాక్టికల్స్. ప్రాక్టికల్స్లో మళ్ళా ఫిజిక్స్ 30 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీ 30 మార్క్స్ ఉంటుంది. అవి 30 60. థియరీ ఫస్ట్ ఇయర్ 470, థియరీ సెకండ్ ఇయర్ 470. టోటల్గా మనకి ఇంటర్మీడియట్ అనేది 1000 మార్క్స్కి ఉంటుందన్నమాట. మీరు ఎంపీసీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇందులో మ్యాథ్స్, ఫీ మీన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. తర్వాత నెక్స్ట్ ఇది గ్రూప్ సబ్జెక్ట్. ఈ మూడు కూడా గ్రూప్ సబ్జెక్ట్స్. ఎంపీసీ అనేది గ్రూప్ సబ్జెక్ట్. ఇక రిమైనింగ్ 2 లాంగ్వేజెస్ ఉంటాయండి. ఆ 2 లాంగ్వేజెస్ సాంస్క్రిట్, ఇంగ్లీషు. మీ సాంస్క్రిట్ సెలెక్ట్ చేసుకుంటే సాంస్క్రిట్ ఉంటుంది, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ఉంటుంది. కానీ కామన్గా అందరికీ ఇంగ్లీష్ ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్. సో రిమైనింగ్ 2 ఒకటి వచ్చేసి సాంస్క్రిట్ అండ్ సెకండ్ వన్ ఇంగ్లీష్. ఈ సాంస్క్రిట్ 100 మార్క్స్కి ఉంటుంది అండ్ ఇంగ్లీష్ కూడా 100 మార్క్స్కి ఉంటుంది. మనకి 470లో సాంస్క్రిట్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది, ఇంగ్లీష్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. ఇంకా మ్యాథ్స్, ఈ మ్యాథ్స్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు, 1A అండ్ 1B. మ్యాథ్స్ 1A అండ్ 1B. ఫస్ట్ ఇయర్ అయితే 1A 1B అంటాం, సెకండ్ ఇయర్ అయితే 2A 2B అంటాం. కానీ మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ అయినా 2 పేపర్సే ఉంటాయి, సెకండ్ ఇయర్ అయినా సరే 2 పేపర్సే ఉంటాయి. సో 1A 1B. ఇంకా ఫిజిక్స్ ఒకటే పేపర్ ఉంటుంది, కెమిస్ట్రీ కూడా సింగిల్ పేపరే ఉంటుంది. ఈ మ్యాథ్స్ 1A వచ్చేసి 75 మార్క్స్కి ఇస్తారు, 1B 75 మార్క్స్కి ఉంటుంది. 75 + 75 150 మార్క్స్కి మీకు మ్యాథ్స్ ఉంటాయి. ఎంపీసీ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే ఈ 150 మార్క్స్కి మీకు మ్యాథ్స్ ఉంటాయి. ఇంకా ఫిజిక్స్ 60 మార్క్స్ పేపర్ ఉంటుంది, కెమిస్ట్రీ 60 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఫిజిక్స్ 60 మార్క్స్, కెమిస్ట్రీ 60 మార్క్స్. సో టోటల్ చేయండి, 150 + 60 210, 210 + 60 270, 270 + 100 370, 370 + 100 470. ఇలా మనకి ఫస్ట్ ఇయర్లో 470 మార్క్స్కి థియరీ ఉంటుంది. ఇది థియరీ.
దీన్ని మనం థియరీ అంటాం, అంటే రాసేది. 470 మార్క్స్కి థియరీ ఉంటుంది. సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సంస్కృతి ఉంటాయి. మ్యాథ్స్లో మళ్ళీ 2A 2B ఉంటాయి. ఫిజిక్స్ 60 మార్క్స్కి ఉంటుంది, కెమిస్ట్రీ 60 మార్క్స్కి ఉంటుంది, 2A 75 ఉంటే 2B 75 ఉంటుంది. ఇలా మనకి 470 మార్క్స్ సెకండ్ ఇయర్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ 470, సెకండ్ ఇయర్ 470, ఇవన్నీ కూడా థియరీ అండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి ప్రాక్టికల్స్ అనేవి జరుగుతాయి. ఈ ప్రాక్టికల్స్ ఫిజిక్స్ ఉంటాయి, కెమిస్ట్రీ కూడా ఉంటాయి. మ్యాథ్స్ ప్రాక్టికల్స్ ఉండవు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి, సైన్స్లో ఉంటాయి. అవి 60 మార్క్స్కి ఇస్తారు. ఇలా మనకి 1000 మార్క్స్కి ఇంటర్ అనేది ఉంటుందన్నమాట. అందులో ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది. ఒక సంవత్సరం చదివితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది, 2 సంవత్సరాలు చదివితేనే ఇంటర్ కంప్లీట్ అవుతుంది. అందులో 470 ఏమో ఫస్ట్ ఇయర్ థియరీ, 470 ఏమో సెకండ్ ఇయర్ థియరీ. ఇంకా ప్రాక్టికల్స్కి వచ్చేసి 60 మార్క్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఈ కెమిస్ట్రీ 60 మార్క్స్కి ఉంది. ఈ 60 మార్క్స్ పేపర్ ఎలా ఇస్తాడు? కెమిస్ట్రీ 60 మార్క్స్ ఉంటుంది 470లో అని చెప్తున్నాం. ఆ 60 మార్క్స్ పేపర్ ఎలా ఇస్తారు? ఎన్ని సెక్షన్స్ కింద ఉంటాయి? దాంట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు? ఆ పేపర్ మోడల్ ఈరోజు మనం చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ పేపర్ మోడల్. మనకి 60 మార్క్స్ వస్తాయి. 60 మార్క్స్ పేపర్ ఎలా ఇస్తాడు, ఆ పేపర్ మోడల్ ఎలా ఉంటుంది అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. మనకి 3 సెక్షన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. పేపర్ అనేది ఫైనల్గా మనం థియరీ రాసే పేపరు 3 సెక్షన్స్ కింద ఉంటాయి. అందులో సెక్షన్ 1, సెక్షన్ ఏ అనొచ్చు, లేకపోతే సెక్షన్ 1 అనొచ్చు. సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సెక్షన్ ఏ అంతా కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వీటిలో మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటాం. సెక్షన్ ఏ నుంచి 2 మార్క్స్ వస్తాయండి. ఈ 2 మార్క్స్ మనకి 10 ఇస్తారు. సెక్షన్ ఏలో 10 ఇస్తారు. 1 నుంచి 10 వరకు 2 మార్క్స్ ఉంటాయి. ఈ 2 మార్క్స్ మనం అన్నీ రాయాలి. సెక్షన్ ఏ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, ఆల్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. సో 10 2s 20 మార్క్స్. సెక్షన్ ఏ నుంచి మనకి 20 మార్క్స్ వస్తాయి. అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి, అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్. 10 ఇస్తారు, మీరు 10 అటెంప్ట్ చేయాలి. దాంట్లో చాయిస్ అనేది ఉండదు. అవి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అది సెక్షన్ ఏ. సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బి, సెక్షన్ బిని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. అంటే అవి 4 మార్క్స్ క్వశ్చన్స్. సెక్షన్ బి వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వీటిని మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటాం. ఈ 4 మార్క్స్ 8 ఇస్తాడు. మనం 6 అటెంప్ట్ చేస్తే చాలు. అంటే వీటిలో చాయిస్ ఉంటుంది. 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 రాస్తే చాలు. సో ఆన్సర్ ఎనీ 6 ఆఫ్ ది ఫాలోయింగ్. మనకి 8 ఇస్తారు, దాంట్లో మనం 6 రాస్తే చాలు. ఓకే, సో 6 into 4 24 మార్క్స్. అది సెక్షన్ బి. సెక్షన్ బి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అలాంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి 8 ఇస్తారు, దాంట్లో మనం 6 రాస్తే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 6 క్వశ్చన్స్ నుంచి 24 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్, సెక్షన్ సి.
సెక్షన్ సి అనేది ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి మరి దీని నుంచి. సెక్షన్ సి ఎస్ఏ క్వశ్చన్స్. ఇట్లే మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటాం. 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇస్తారు. 3లో మీరు 2 అటెంప్ట్ చేస్తే చాలు. ఒకటి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 3 ఇస్తారు, 2 రాస్తే చాలు. సో ఆన్సర్ 2 ఆఫ్ ది ఫాలోయింగ్. రాస్తే చాలు. సో 2 into 8 16 మార్క్స్. ఇది సెక్షన్ సి. 1 to 10 క్వశ్చన్స్ ఏమో 1 to 10 క్వశ్చన్స్ సెక్షన్ ఏలో ఉంటాయి. 11 to 18 క్వశ్చన్స్ వచ్చేసి సెక్షన్ బిలో ఉంటాయి. 19 to 21 క్వశ్చన్స్ వచ్చేసి సెక్షన్ సిలో ఉంటాయి. సెక్షన్ 1లో మనం అన్నీ రాయాలి, దానికి చాయిస్ ఏమీ లేదు. సెక్షన్ బి వచ్చేటప్పటికి మనకి 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం 6 అటెంప్ట్ చేయాలి, 2 చాయిస్ అనేది ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్కి 24 మార్క్స్. ఇంకా సెక్షన్ సి వచ్చేసి 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది ఎస్ఏ క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్కి 8 మార్క్స్ ఉంటాయి. సో 2 క్వశ్చన్స్కి 16 మార్క్స్ ఇస్తారు. ఇది పేపర్ మోడల్. సో 20, 24, 16 టోటల్గా మనకి 20, 24, 44, 16, 60 మార్క్స్. టోటల్గా 60 మార్క్స్ పేపరు ఇలా ఉంటుందన్నమాట. ఇది పేపర్ మోడల్, కెమిస్ట్రీ పేపర్ మోడల్. ఈ 60 మార్క్స్ పేపర్ రాయడానికి మనకి కెమిస్ట్రీలో ఇచ్చిన సిలబస్ ఏంటి అనే విషయం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్. అసలు కెమిస్ట్రీలో సిలబస్ ఏముంటుంది, ఈ 60 మార్క్స్ పేపర్ మనం అటెంప్ట్ చేయడానికి మనకి ఇచ్చిన చాప్టర్స్ ఏంటి, అవి ఎన్ని ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. నెక్స్ట్ కెమిస్ట్రీ సిలబస్. Chemistry syllabus. First chapter is atomic structure. Second chapter is classification of elements. And periodicity in properties. Next chapter is chemical bonding. Fourth chapter is states of matter. States of matter. Fifth chapter is stoichiometry. దీని ప్రొనౌన్సియేషన్ చూడండి, స్టాయికియోమెట్రీ. నెక్స్ట్ చాప్టర్ ఈస్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్. నెక్స్ట్ చాప్టర్ ఈస్ కెమికల్ ఈక్విలిబ్రియం. And acids bases. Chemical equilibrium and acids bases. Next chapter is hydrogen and its compounds. Hydrogen and its compounds. Okay, next chapter, ninth one,
S block elements. S block elements. S block elements లో మళ్ళా 2 చాప్టర్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్. A 1A group elements, and B 2A group elements. Next chapter is P block elements. P block elements లో A group 13 elements and B group 14 elements. Next chapter is environmental chemistry. Environmental chemistry. And last chapter is organic chemistry. ఇలా మనకి 12 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ అటామిక్ స్ట్రక్చర్, సెకండ్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, థర్డ్ చాప్టర్ ఈస్ కెమికల్ బాండింగ్, నెక్స్ట్ చాప్టర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, నెక్స్ట్ చాప్టర్ స్టాయికియోమెట్రీ, నెక్స్ట్ వన్ థర్మోడైనమిక్స్, నెక్స్ట్ వన్ కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్, next one hydrogen and its compounds, next one S block elements, దాంట్లో 1A group 2A group, next one P block elements, దాంట్లో 13 group 14 group, next one environmental chemistry and last one organic chemistry. ఈ 12 చాప్టర్స్ నుంచి మనకి 60 మార్క్స్ పేపర్ వస్తుందండి. ఓకే, ఇందులో మనం నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే.